చూస్తున్నాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓ ఐపీఎస్ అధికారితో పాటు ఓ డీఎస్పీ బీఆర్ఎస్ కు సహకారం అందించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. అంతేకాదు తెర వెనుక మరికొందరు అత్యున్నత స్థాయి పోలీసులు ఉన్నట్లు సమాచారం. వారి మౌలిక ఆదేశాలతో ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్లు తెలిసింది. దర్యాప్తులో మున్ముందు సహకారం అందించిన అత్యున్నత స్థాయి అధికారుల పేర్లు కూడా బయటికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓ ఐపీఎస్ అధికారితో పాటు ఒక డీఎస్పీ బీఆర్ఎస్ కు సహకారం అందించినట్లు కూడా దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఫోన్ ట్యాపింగ్ లో సహకరించినటువంటి అధికారులు ఎవరు అనే దాని మీద రైట్ నౌ అయితే దర్యాప్తు మొదలైందని చెప్పవచ్చు. ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ అధికారులు రాబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక ఐపీఎస్ అధికారితో పాటు ఒక డిఎస్పీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించినట్టుగా ఆ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే బయటపడింది. ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో బృందం మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో అప్పటికి బీఆర్ఎస్ అభ్యర్థికి పూర్తిగా కూడా నిబంధనలు అన్ని కూడా పక్కన పెట్టేసి డబ్బులు సరఫరా చేసినట్టుగా అయితే ఒక కానిస్టేబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐపీఎస్ అధికారితో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే డిఎస్పీ ఆదేశాలతోనే ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేసి ఆ ఎస్కార్ట్ వాహనాన్ని నల్గొండకు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పూర్తిగా కూడా ఎవరు ఎక్కడి నుంచి ఎంత డబ్బులు సరఫరా చేశారు అనే దాని మీద ఈ ఇన్ఫర్మేషన్ వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను నల్గొండ టాస్క్ ఫోర్స్ లో పనిచేశానని ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకే డిఎస్పీ తనను తీసుకెళ్లారంటే కూడా ఆ కానిస్టేబుల్ అయితే ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ వాంగ్మూలం ఏదైతే ఆ వాంగ్మూలంలో ఇచ్చినటువంటి ఐపీఎస్ అధికారి పేరు ఇంకా బయటికి రానప్పటికీ డెఫినెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము కొంతమంది కీలకమైనటువంటి అధికారుల పేరుని బయటకు వస్తున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో మరికొంతమందికి నోటీస్ ఇచ్చైతే స్పెషల్ టీం అయితే దర్యాప్తు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.